కృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని మలుపు తిప్పిన మహానుభావుడు. ఎందుకంటే యమలీల కన్నా ముందు, అంటే నా జీవితం రాసుకునేటట్టయితే యమలీలకు ముందు, యమలీల తర్వాత అని రాసుకోవాలి. ఒకరోజు అప్పటికి ఇంకా నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు అయింది. ఫోన్ కూడా లేదు ఇంట్లో. ఎవరో మేనేజర్ వచ్చి చెప్పారు, కృష్ణారెడ్డి గారు చెన్నై నుంచి మీకు కాల్ చేస్తున్నారు, రేపు ఫలానా 8 గంటలకి మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది. నేను వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ చేశాను కృష్ణారెడ్డి గారు అప్పటికే చాలా టాప్లో ఉన్నారన్నమాట. అయ్యా నమస్కారం సార్. ఏం లేదండి, మేము నెక్స్ట్ సినిమాలో మీరు ఒక వేషం వెయ్యాలి అని. సార్ అంతకన్నా నా అదృష్టం, ఎప్పుడు చెప్పండి సార్ అంటే ఎప్పుడు డేట్లు ఏవో చెప్పారు. చెప్తే నేను ఒక్కసారి సైలెంట్ అయిపోయా. ఎందుకంటే పల్నాటి పౌరుషానికి అవే డేట్లు నేను సార్ నేను ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీకు ఇదే టైంకి రేపు పొద్దున ఫోన్ చేస్తాను సార్ అని వాళ్ళని అడిగా. ఎడిటర్ మోహన్ గారి సినిమా, కృష్ణరాజు గారు వాళ్ళందరూ కాంబినేషన్ అన్నమాట. దాదాపు కంటిన్యూస్గా 15 రోజులు. చాలా అంటే ఇంకా పోయింది, ఈ అద్భుతమైన అవకాశం పోయింది అనే తోటి మర్నాడు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు అన్యదా భావించకండి, ఈ డేట్లు ఫలానా వాళ్ళ ఉన్నాయి అంచేత నేను ఇది సార్ చెప్పలేకపోతున్నా. ఆయన అన్న మాట ఏమిటంటే, ఒక పని చేయండి, మీరు హాయిగా చేసుకోండి, మనం సాంగ్స్ తీసుకుంటాం. అంతకన్నా ఒక ఆర్టిస్ట్కి జీవితంలో అంటే హీ హ్యాజ్ అడ్జస్టెడ్. ఆ తర్వాత కట్ చేస్తే దాని పేరు యమలీల. సరే, యమలీల షూటింగ్ ప్రారంభమైంది. దివాకర్ బాబు డైలాగులు నేను చెప్తున్నాను, అంతా బాగుంది. క్లైమాక్స్ జరుగుతోంది. సాయంత్రం 6 అయింది. అన్నపూర్ణ స్టూడియోలో అందరూ కుర్చీలు వేసి కూర్చి టిఫిన్ చేసి డాన్సర్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు. నేను అనుకున్నా ఇక మనకి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. సార్ ఏంటి సార్ డ్యాన్స్ ఉందా అంటే అవునండి అన్నాడు. మంచి సార్, అయితే మాకు సెలవు అనమాట అంటే ఏడిచినట్టుంది, మీ మీదే డ్యాన్స్ అన్నాడు ఆయన. నా మీద డ్యాన్స్ ఏమిటి సార్. కట్ చేస్తే ఆ చినుకు అందలతో ఎంత సెన్సేషన్ సృష్టించిందో. డిసైడ్ చేస్తా అన్న ఒక పదం ఒక ఏడాది పాటు మొగుతూనే ఉంది. అందుకని కృష్ణారెడ్డి గారు ఆ సినిమా, యమలీల సినిమా తర్వాత ఇయర్ నేను ఆ సంవత్సరం 16 సినిమాలు చేశాను సార్. అంచేత నా ఈ రుణం ఈ జన్మలో అయితే తీరేది కాదు. నెక్స్ట్ జన్మలో ఆయన ఆర్టిస్ట్గా డైరెక్ట్గా అయితే ఆ వేషం అలాంటిది ఏదైనా జరగాలి, ఏదైనా సార్. ఇంకోటి ఏంటంటే కృష్ణారెడ్డి గారి ఆప్యాయత, వాత్సల్యం. బ్రేక్ టైంలో అక్కడ మనం చేసే భోజనం ఉంటుందే, ఇంకా బయట నుంచి ఎవరన్నా షూటింగ్ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఇది కుండ పెరుగు, ఈ గొడవ ఏమిటంటే రండి ఎవరు వస్తే వాళ్ళకనమాట. అలా ఎంత ఎంజాయ్ చేసామో ఫుడ్ని. ఇంకా ఒక్క అద్భుతమైన వాక్యం ఒక కవి చెప్పాడు, కృష్ణారెడ్డి గారి సినిమాకి వెడితే ఆడపడుచు ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, ఇంకోళ్ళ దర్శకుడి ఇంటికి వెడితే బావగారి ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని. అంతకన్నా అంటే సంస్కారం నిలువెత్తు సంస్కారము, తెలుగుదనానికి పట్టం కట్టిన మహానుభావుడు కృష్ణారెడ్డి గారు, జంట అచ్చిరెడ్డి గారు. వాళ్ళు విడదీయలేని బంధం అన్నమాట. మీకు 10 కాల ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు. మీరు ఎప్పుడూ బాగున్నారు, ఇంకా బాగుంటారు. శుభం భూయాత్. శివోహం. న్యూస్.